విజయ్ దేవరకొండ 2018లో చేసిన గీతా గోవిందం, టాక్సీ వాళ్ళ మూవీస్ మంచి బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. కానీ తర్వాత చేసిన ఏ మూవీ కూడా హిట్ అవ్వలేదు విజయ్ కి. పాన్ ఇండియా రేంజ్ లో చేసిన లైగర్ అయితే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ ని ట్రోల్ కూడా చేశారు. ఎలాగైనా హిట్ కొట్టాలని గీతా గోవిందం డైరెక్టర్ పరశురామ్ తో కలిసి ది ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే చేశారు. ఇంకా మూవీ ఎట్లుందంటే జస్ట్ యావరేజ్ గా అనిపించింది. తీసుకున్న సబ్జెక్ట్ బానే ఉంది, కానీ చాలా వరకు సీన్స్ అయితే లాగ్ అనిపించాయి. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది, చాలా ఎఫర్ట్ పెట్టాడు. కానీ ఏం లాభం, కథ ఇంట్రెస్టింగ్ గా లేకపోతే ఎంత చేసినా ఏముండదు. సెపరేట్ కామెడీ సీన్స్ అయితే లేవు, కానీ విజయ్ క్యారెక్టర్ తో అక్కడక్కడ నవ్వించాడు. విజయ్ ఫ్యామిలీలో ఉండే ఒక బామ్మ క్యారెక్టర్ తప్పితే మిగతా వాళ్ళు అన్నయ్య వదినలకు సరైన డైలాగ్స్ సీన్స్ అయితే ఉండవు. ఒక సీరియస్ సీన్ లో విజయ్ బ్రదర్ ఎందుకు తాగుడుకు బానిస అయ్యాడనే రీజన్ అయితే చాలా సిల్లీగా, సింపుల్ గా చిరాకు తెప్పిస్తుంది. హీరోయిన్ మృణాల్ అయితే చాలా బాగుంది. ఇంట్రడక్షన్ సీన్ లో బొట్టుతో కనిపించేసరికి చాలా క్యూట్ గా తెలుగు అమ్మాయిలా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా లాగ్ ఉండడంతో అక్కడక్కడ బోర్ కొట్టిన ప్రీ ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా బాగుంది, చాలా వర్కౌట్ అయింది కూడా. చాలా రోజుల తర్వాత రవిబాబు కనిపించాడు, కానీ ఇంపార్టెంట్ రోల్ అయితే కాదు. జగపతి బాబు గారు కూడా ఉన్నారు, సరైన సీన్స్ అయితే లేవు. వెన్నెల కిషోర్ ఉన్నా గానీ కామెడీ ఎక్కడైతే అంత పెద్దగా లేదు. సాంగ్స్ జస్ట్ ఓకే. మూవీలో ఉన్న కళ్యాణి వచ్చే సాంగ్ ఒకటి బాగున్నా ఆ సాంగ్ మాత్రం సినిమాకి సంబంధం లేకుండా సినిమా అంతా అయిపోయిన తర్వాత వస్తుంది. మూవీ కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బెటర్ ఫీలింగ్ వచ్చి ఉండేదేమో. ఫైనల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఒకసారి చూడొచ్చు. ఓవరాల్ గా ఈ మూవీకి మై ఒపీనియన్ రేటింగ్ 2 టికెట్స్ అవుట్ ఆఫ్ 5 టికెట్స్. సినిమాలు మంచిగా ఉండాలి. జై హింద్.